హలో, నేను మీ సిఎస్ రావు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సంక్షేమాలను అందించడంలో భారతదేశంలోనే ఆయన ముందున్నారు. అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా సంక్షేమాన్ని? ఆయన గెలుస్తాడని చెప్పి ఎలా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వేస్తున్నటువంటి ప్రశ్న. సో భూపేష్ బఘేల్ మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసినటువంటి కామెంట్. అసలు వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి అనేది కంపేర్ చేసి మనం ఒకసారి చూద్దాం. సో అది చూసిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ సంక్షేమాన్ని బేస్ చేసుకుని ఆయన గెలిచే అవకాశం ఉందా అనే దాని మీద ఒక కంక్లూషన్కి వద్దాం. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు రైతు భరోసా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చాడు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్. ఎకరానికి 7,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇస్తున్నారు. సరే, కేంద్రం ఒక 6,000 యాడ్ చేస్తుంది, మొత్తం కలిపి 13,500. బట్ రాష్ట్రానికి షేర్ మాత్రం 7,500. ఇది 10,000 రాష్ట్రం షేరు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం షేరు భూపేష్ బఘేల్ ఇచ్చింది 10,000 రూపాయలు ఇస్తున్నారు రైతు భరోసా కింద. వ్యవసాయ కూలీలకు సహాయం ఏడాదికి 7,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు సహాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ కూలీలకి సహాయం అంటూ ఏమీ లేదు. అసలు వ్యవసాయ కూలీలను గుర్తించట్లేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి సహాయం అందించాలి లేదా సంక్షేమ పథకాలు అందించాలి అన్నటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అదే ఛత్తీస్గఢ్ సీఎం మాజీ సీఎం అయితే 7,000 ఇచ్చాడు. రైతు రుణమాఫీ గతంలో అమలు చేశారు, మళ్ళీ గెలిస్తే ఇంకోసారి చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు భూపేష్ బఘేల్. కానీ రైతు రుణమాఫీ సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు రైతు రుణమాఫీ నా వల్ల కాదని చెప్పి తేల్చేశాడు. ఇక పంట మద్దతు ధర సంక్షేమ పథకాల్లో పంటకు మద్దతు ధర కింద ధాన్యం క్వింటాలకు 2,500 రూపాయలకి కొనుగోలు చేశారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం. మద్దతు ధర హామీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమీ ఇప్పటి వరకు లేదు పంటకు మద్దతు ధర విషయంలో. ఇక రోడ్ల నిర్మాణం ఛత్తీస్గఢ్లో గ్రామాలు పట్టణాల్లో రోడ్లను నిర్మించాడు అప్పుడు ఉన్నటువంటి సీఎం భూపేష్ బఘేల్. రోడ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి వేసినటువంటి దాఖలాలు లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు, బట్ రోడ్లు మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు, అన్ని గోతులమయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గృహ నిర్మాణంకి వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్లో పక్కా గృహాల నిర్మాణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సెంటు భూమితో సరిపెట్టారు తప్పితే ఇప్పటి వరకు పక్కా గృహాల నిర్మాణాలు జరగలేదు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. గోపాలలకు ఆవు గేదె, ఇది ఆవు గేదె పేడ కిలో 2 రూపాయలకు కొనుగోలు చేశారు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ అప్పట్లో పెట్టినప్పుడు చాలా చర్చనీయాంశం కూడా అయ్యింది. అదే గోపాలమిత్రులకు 6,500 రూపాయలు జీతం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఆవు గేదెలను పెంచి పేడను కిలో 2 రూపాయలకి కొనుగోలు చేశారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం. ఇక స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు విద్యార్థులు మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్. జగన్మోహన్ రెడ్డి సీఎం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చారు, బట్ ఇక్కడ మహిళలకు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు, ఆయనేమో ట్యాబ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈయనేమో ఛత్తీస్గఢ్లో స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. ఇక నిరుద్యోగ భృతి నెలకు 2,500 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చాడు మాజీ సీఎం భూపేష్. అదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత సీఎం ఏపీకి ఎలాంటి నిరుద్యోగ భృతి లేదు, ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి సంక్షేమ పథకాలను అందించడంలో మనం ఇప్పటి వరకు చూస్తే ఛత్తీస్గఢ్ మాజీ సీఎంఏ జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా కనిపిస్తున్నారు. అంగన్వాడీ జీతాలు 50% పెంచాడు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం. అదే ఆంధ్రప్రదేశ్ సీఎం 1% కూడా పెంచలేదు. 4 రోజుల పాటు వాళ్ళు ఆల్మోస్ట్ సమ్మె చేశారు, 1% కూడా పెంచలేదు. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి వర్తింపజేశారు ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాను, అదెంత పని అన్నా 15 రోజుల్లో అధికారం రాగానే అయిపోద్దని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ హామీ ఇచ్చి కూడా నేను అమలు చేయలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సిపిఎస్ రద్దుని అటకెక్కిచ్చేశాడు. ఇక మద్య నిషేధం హామీ ఇచ్చారు, అమలు మాత్రం చేయలేదు. ఎవరు? ఛత్తీస్గఢ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, అమలు చేయలేదు, పైగా ఆయనే అమ్ముతున్నాడు మద్యాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇక మైనస్ పాయింట్లు భూపేష్కి అహంభావం ముక్కోపం ఎక్కువ, జగన్మోహన్ రెడ్డికి అవినీతి, అహంకారం, అబద్ధాలు అని చెప్పి ఆయనకి ఇప్పుడు పేరుంది. ఆ మేరకు సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి.
ప్రజామోదం వచ్చేసి అప్పట్లో సర్వే చేసినప్పుడు 59% ఉంది ఛత్తీస్గఢ్ మాజీ సీఎంకి. జగన్మోహన్ రెడ్డికి తాజా సర్వేలు 29% మాత్రమే ఉందని చెప్పి తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలను అందజేసినటువంటి సీఎంల్లో భారతదేశంలో అత్యధికంగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో, ఆ సంక్షేమ పథకాలను చూసి నాకు ఓటేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆయన ఆ ఓట్లు అడుగుతూ ఉన్నారు. అసలు మద్య నిషేధం చేసి నేను మళ్ళీ 2024లో ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మద్య నిషేధం అనేది లేకుండా ఆయనే సెంట్రలైజ్ చేసి ఆ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఆ ఇద్దరిని కంపేర్ చేస్తే ఛత్తీస్గఢ్ మాజీ సీఎంని అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువగా ఉన్నారు, వెనకబడినట్టు కనిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు నేను ఆల్రెడీ కంపేర్ చేసి మీకు చూపించాను, ఆ డేటా కూడా చూపించాను. సో ఛత్తీస్గఢ్ మాజీ సీఎంగా ఉన్నటువంటి బాఘేల్ సంక్షేమ పథకాలని భారీగా అమలు చేశాడు. ఆయన గెలుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఛత్తీస్గఢ్ నుంచి, కానీ తీరా ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఆయన కంటే తక్కువగా సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి అమలు చేయడంతో పాటు ఇచ్చినటువంటి హామీలని అనేక హామీలని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వాటిలో ప్రధానంగా మద్య నిషేధాన్ని మర్చిపోయారు, అలాగే ప్రత్యేక హోదాని మర్చిపోయారు, పోలవరం నిర్మాణాన్ని మర్చిపోయారు, అమరావతి రాజధాని విషయాన్ని మర్చిపోయారు, ప్రత్యేక హోదాని మర్చిపోయారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి సంజీవిని లాంటిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రచారం, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. 99% నేను అమలు చేశానని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను చూపించి. మిగతా హామీల పరిస్థితి ఏంటి? మిగతా హామీలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇన్ని మైనస్ పాయింట్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం విషయంలో మాత్రం ఆయన మెరుగ్గా కనిపిస్తూ ఉన్నారు అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో దాదాపు 130 హామీలు ఉన్నాయి, వాటిలో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. పైగా ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే విద్యుత్ ఛార్జీలను దాదాపుగా 8 సార్లు పెంచారు. ట్రూ అప్ ఛార్జీలు అంటూ ఇప్పటికీ కూడా వసూలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవి కాకుండా ఇక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఛత్తీస్గఢ్ కంటే ఘోరంగా, భూపేష్ బాఘేల్ కంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, హైకోర్టుకు సంబంధించిన రిటైర్డ్ జడ్జి బహుశా రాకేష్ శర్మ అనుకుంటే ఆయన పేరు, ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా లేఖ రాశారు. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. వీటితో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లని ప్రభుత్వమే తీసుకుంటుంది అనేది కలవర పెడుతున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ పంప్ సెట్లకు ఖచ్చితంగా మీటర్లు బిగిస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొన్ని జిల్లాల్లో పెట్టి ఉన్నారు కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండరు, ప్లస్ ఆయన కేవలం నగదు బదిలీ మీద ఆధారపడ్డారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అటు పబ్లిక్లో కానీ ఇటు లీడర్లో కానీ అసహనం, అసంతృప్తి చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఒక సెఫాలజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ అన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ని ఉదాహరణగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవరు, ఆయన గెలవడం అనేది అసంభవం అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. అందుకే ఎందుకు అలాంటి కంపారిజన్ చేశారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎంని అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంపేర్ చేసి ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద నేను ఆలోచించి అసలు సంక్షేమ పథకాలను చూపిస్తే ప్రజలు ఓటేసే అవకాశం ఉందా అనే దాని మీద ఛత్తీస్గఢ్ను ఉదాహరణగా తీసుకొని విశ్లేషణ చేయడం జరిగింది. ఇక మీరే నిర్ణయించుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మాత్రమే చూసి ఆయన్ని మళ్ళీ సీఎంగా చేసేటువంటి అవకాశం ఉందా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ లాగానే వ్యక్తం చేయొచ్చు సోషల్ మీడియాలో. సో రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయా జగన్మోహన్ రెడ్డికి లేదా అనేది మనందరం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.